టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రా కదిలిరా పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణులు ర్యాలీలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు వాహనాలపై బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ విషయానికి వస్తే మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తరణలో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రహం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా P4 లో భాగంగా దారిద్ర్య నిర్మూలనపై రూపొందించిన ఒక పత్రాన్ని ఆయన విడుదల చేస్తారు. అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.